1919 జూలై 14న మరాఠీయులు వెళ్లి మహారాణి యేసుబాయిని కూడా ప్రాణాలతో కాపాడారు. ఇది మరాఠీయుల కంబ్యాక్ స్టోరీ. ఔరంగజేబ్ పరిస్థితి అతని అంతిమ సమయంలో ఎలా ఉందో కొంచెం ముందుకు వెళ్లి తెలుసుకుందాం రండి. ఎండ్ ఆఫ్ ఔరంగజేబ్. 1705వ సంవత్సరం ఔరంగజేబ్కి 86 సంవత్సరాలు వచ్చాయి. మొఘల్ సామ్రాజ్యం యొక్క బాద్షా తన రాజధానిని విడిచిపెట్టి డెక్కన్ని గెలవడానికి వచ్చాడు. ఔరంగజేబ్ ఎంత పీక్లో ఉన్నాడంటే డెక్కన్ని ఒక సంవత్సరంలోపు గెలిచేస్తానని అనుకున్నాడు. జీవితంలోని చివరి 24 సంవత్సరాలను అక్కడ పెట్టాడు. కాని అతని చేతికి ఏమీ రాలేదు. తర్వాత అతను తన రాజధాని, తన ఇల్లు ఢిల్లీకి తిరిగి వెళ్లిపోవాలని అనుకున్నప్పుడు ఢిల్లీకి కూడా వెళ్లలేకపోయాడు. ఢిల్లీకి తిరిగి వెళ్తున్న సమయంలో కృష్ణానది తీరాన దేవపూర్లో సడన్ గా అతని ఆరోగ్యం పాడైపోయింది. అలాగే అతని కాన్వాయ్ అక్కడే ఆగాల్సి వచ్చింది. ఔరంగజేబ్ ఇక్కడ 6 నెలలు తన అనారోగ్యంతో పోరాడుతూ వచ్చాడు. అతని ఆరోగ్యం కొంచెం సరైన తర్వాత మళ్లీ ప్రయాణం మొదలుపెట్టాడు. కాని ఈసారి అతని దగ్గర గుర్రం మీద ముందుకు కొనసాగే అంత బలం కూడా లేదు. అందుకే అతను పల్లకీలో తన మిగతా ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. పల్లకీలో కూడా అతను అనారోగ్యంగానే పడి ఉండేవాడు. కాని తన అంతిమ సమయంలో కూడా ఇదే ఆలోచిస్తూ ఉండేవాడు. ఒకవేళ ఎవరికైనా నేను చనిపోబోతున్నానని తెలిసిపోతే ఈ సామ్రాజ్యం కోసం నా కొడుకులే తమలో తాము కొట్టుకునే అవకాశం ఉంది. అందుకే అతను నేను ఆరోగ్యంగా ప్రాణాలతో ఉన్నాను, అది మాత్రమే జనాలకి తెలియాలి అని నిర్ణయించుకున్నాడు. అలాగే ఈ ఆఖరి రోజుల్లోనే ఔరంగజేబ్ తన కొడుకు ఆజం షాకి ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్లో ఔరంగజేబ్ ఏం రాశాడు రండి చదువుదాం. ఔరంగజేబ్ ఏం రాశాడు అంటే, నేను ఒంటరిగా వచ్చాను మరియు అపరిచితుడిలాగా ఈ ప్రపంచం నుండి వెళ్తాను. నేను ఎవరో ఏం చేస్తున్నాను నాకు తెలియదు. పరిపాలిస్తున్న సమయంలో నేను ఏం చేసినా కూడా అవి కేవలం దుఃఖం మరియు నిరాశను మాత్రమే మిగిల్చాయి. నేను ఏం చేసినా కూడా అల్లా నా మీద దయ చూపించాలి. నేను ఒక బాద్షాగా ఎందుకు పనికిరాకుండా పోయాను. నా ఇంత విలువైన జీవితం ఎందుకు ఉపయోగపడలేదు. అల్లా 4 వైపులా ఉన్నాడు. కానీ నేను ఎంత దురదృష్టవంతుడిని అంటే ఆయన్ని కలిసే గడియలు వచ్చాయి. ఇప్పుడు కూడా ఆయన ఉనికిని అనుభూతి చెందలేకపోతున్నాను. బహుశా నేరాలు క్షమించదగినవిగా లేవేమో. ఔరంగజేబ్ ముఖం తెల్లగా మారి